ఆవరణ వ్యవస్థలో మార్పులు జీవులు వాటి అవసరాలకు అనుగుణంగా పరిసరాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని మార్పులు ఇతర జీవులను ప్రభావితం చేస్తాయి. జంతువులు మొక్కలను, ఇతర జంతువులను తినడం వలన ఆవాసంలోని జీవుల సంఖ్యను తగ్గిస్తాయి. ఉదాహరణకు పక్షుల ఆవాసంలో చాలా కీటకాలు ఉంటాయి. పక్షులు కీటకాలను తినడం వలన కీటకాల సంఖ్య పెరగకుండా చేస్తాయి. దీనివలన పక్షుల ఆవాసం మరియు మొత్తం ఆవరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండి స్థిరంగా ఉంటుంది. కానీ కీటకాలను తినే పక్షుల సంఖ్య ఎక్కువ అయితే కీటకాల సంఖ్య తొందరగా తగ్గిపోతుంది. తద్వారా పక్షులకు సరిపడే ఆహారం దొరకదు. ఇటువంటి సందర్భాలలో కొన్ని పక్షులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతాయి. ఇవి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆవరణ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది. ఇవి వదిలి వెళ్ళినటువంటి ఆవరణ వ్యవస్థ తిరిగి సమతా స్థితికి వస్తుంది లేదా ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. బలమైన గాలులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు ఆవరణ వ్యవస్థలను త్వరగా నాశనం చేస్తాయి. మానవుడు కూడా ఆవరణ వ్యవస్థలో మార్పు తీసుకొని రావడంలో పాత్ర వహిస్తాడు. ఆవరణ వ్యవస్థ చిన్న మొక్క నుండి దట్టమైన అడవి వరకు వివిధ రకాలుగా విస్తరించి ఉంటుంది. జీవవరణం భూమిపైన ఉండే అతిపెద్ద ఆవరణ వ్యవస్థ. జీవవరణాన్ని మొత్తంగా అధ్యయనం చేయడం చాలా కష్టం. అందుకే ఆవరణ శాస్త్రవేత్తలు విభిన్న అంశాల ఆధారంగా జీవవరణాన్ని వివిధ రకాల ఆవరణ వ్యవస్థలుగా వర్గీకరించారు. ఆవరణ వ్యవస్థ రకాలు. సజీవ, నిర్జీవ కారకాల వలన వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు వివిధ పద్ధతుల్లో అభివృద్ధి చెందుతాయి. ఈ కారకాలు మరియు వాటి మధ్య గల పరస్పర సంబంధాల వల్ల వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు ఏర్పడతాయి. నివాసయోగ్యమైన ప్రాంతాల ఆధారంగా ఆవరణ వ్యవస్థను స్థూలంగా కింది విధంగా వర్గీకరించవచ్చును. ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థ సహజ ఆవరణ వ్యవస్థ, కృత్రిమ ఆవరణ వ్యవస్థ. సహజ ఆవరణ వ్యవస్థలో భౌమ ఆవరణ వ్యవస్థ, జలావరణ వ్యవస్థ. కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఉదాహరణకు అక్వేరియం. భౌమ ఆవరణ వ్యవస్థలో గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. జలావరణ వ్యవస్థలో మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పునీటి ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థలో రెండు రకాలు: సహజ ఆవరణ వ్యవస్థ, కృత్రిమ ఆవరణ వ్యవస్థ. సహజ ఆవరణ వ్యవస్థలో రెండు రకాలు: భౌమ ఆవరణ వ్యవస్థ, జలావరణ వ్యవస్థ. కృత్రిమ ఆవరణ వ్యవస్థలో ఉదాహరణకు అక్వేరియం. భౌమ ఆవరణ వ్యవస్థలో మూడు రకాలు: గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. జలావరణ వ్యవస్థలో రెండు రకాలు: మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పునీటి ఆవరణ వ్యవస్థ. ఇది ఆవరణ వ్యవస్థలో రకాలు.